ఇన్నాళ్ళు థియేటర్లలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన గుంటూరు కారం సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సెన్సేషనల్ గా మారింది. కాకపోతే ఈ సినిమాను కొన్ని వర్గాల వారు విమర్శిస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం అమ్మ సెంటిమెంట్ తో పాటు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి గురూజీ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించారు. అలాగే రంభకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేయడంతో ఈ సినిమా నెగిటివ్ టాక్ నైతే సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిందనే చెప్పాలి. ఎప్పటిలాగానే గురూజీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్ అనే చెప్పాలి. గుంటూరు కారం సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఇన్నాళ్ళు థియేటర్లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 9 నుంచి గుంటూరు కారం సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో ఈ మూవీ అయితే ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక అటు ఓటీటీలోనూ సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ పై బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఒక వర్గం ఆడియన్స్ మాత్రం ఫుల్ హర్ట్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను విమర్శిస్తున్నారు. గుంటూరు కారం సినిమాను అన్ని భాషల్లో డబ్బింగ్ చేసిన సంగతి మనందరికీ బాగానే తెలుసు. అయితే కన్నడ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా డబ్బింగ్ పై విమర్శిస్తున్నారు. ట్రాన్స్లేషన్ తో పాటు వాయిస్ ఓవర్ కూడా అస్సలు బాగాలేదనే కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కన్నడ డబ్బింగ్ లో చాలా వరస్ట్ గా ఉందంటూ విమర్శిస్తూ ఉన్నారు. ఈ సినిమా టీం డబ్బింగ్ పై సరైన ఇంట్రెస్ట్ పెట్టలేదని, ఏదో ఒకటి చేసి ఈ సినిమాను కన్నడలో రిలీజ్ చేయాలని చేశారు తప్ప ఈ సినిమా డబ్బింగ్ ఏ మాత్రం బాగలేదని విమర్శిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి మనందరికీ బాగానే తెలుసు. ఈ సినిమాలో ఇండోనేషియా బ్యూటీని అయితే హీరోయిన్ గా ఎంపిక చేశాడు రాజమౌళి. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరో అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.